ఒకరు క్లాస్కి వస్తానే ఉన్నారు. వారిని పరిచయం చేయడం అనేటటువంటిది కూడా మీరందరూ కూడా ఆయన చిరపరిచితుడు. ఇంతకుముందు కూడా చెప్పాను, జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేళ అని. ఆయన కూడాను జూమ్ క్లాసెస్ కండక్ట్ చేశారు మార్చి నుంచి సెప్టెంబర్ దాకా. ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ వచ్చింది కాబట్టి వారిని పరిచయం చేయడం అనేది ఇందాక చెప్పినట్లే జగం ఎరిగిన బ్రాహ్మడికి జంధ్యమేళ అన్నట్లు. సో ప్రసాద్ గారు వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే ప్రసాద్ గారి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారే. మరి సిస్టర్స్ కానీ, ఫాదర్ మదర్ కానీ, వారు కానీ అందరు కూడాను ఆ రకంగా చిరపరిచితులు. అలాగే 10 ఏళ్ల బట్టి మరి అతి పురాతనమైనటువంటి సిల్వర్ జూబిలీ కూడా కండక్ట్ చేసుకున్నటువంటి ఓంకార తపోర్ట్ ట్రస్ట్ కి సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు. ఈ రకంగా స్వామీజీ సేవని కొనసాగిస్తూ వస్తున్నారు. వారిని ఈరోజు మాయా అనే సబ్జెక్ట్ తీసుకుంటామని చెప్పారు. చాలా మందికి డౌట్ వచ్చేస్తుంది, మాయ అంటే స్వామీజీ ఫిలాసఫీలో చెప్పడం ఏంటి అని. స్వామీజీ మనకు ఈ భగవతత్వాన్ని అనుభూతులకు తెచ్చుకోవడానికి అడ్డంకులు 3 చెప్పుకుంటూ వస్తారు. 1 అరిషడ్ వర్గాలు, 2 వాటి వల్ల జనిస్తున్నటువంటి పంచమహాపాతకాలు, 3 ఆణవం కాణవం మాయ. ఇది మలములు అంటారు. ప్రతి ఒక్క మనిషి లోపల కూడా ఈ 3 మలాలు ఉంటాయి. నేను చెప్పిన ఈ 3 విషయాలు మీరు వినడం, ఆణవం కాణవం మాయ అనేటటువంటివి కొత్తగా మీకు ఉండొచ్చునేమో, కానీ ఆణవం అనే దానికి అర్థం వచ్చేసి వేదాంత పరంగాను, అటు సంస్కృతంలోనూ, ఇటు తమిళంలో కూడా ఈ పదాలే వాడతారు. తెలుగులో ఈ పదాలు మనకు తక్కువగా కనిపిస్తాయి. ఆణవం అన్నదాన్ని మనం అహంకారము అని చెప్పంటాం. కాణవం అన్నదానికి కర్మము అని చెప్పంటాం. 3వది మాయ అనేది మనం చాలా ఎక్కువగా వింటానే వస్తా ఉన్నాం. మహర్షి గారు అహంకారాన్ని జయించడానికి సేవ చేయండి అని చెప్తారు. నేనెవరు అనేటటువంటి విశ్లేషణ చేసుకోమని చెప్తారు. 2వదైనటువంటి కర్మ అనేటటువంటి దాన్ని తెలుసుకొని, ఆ కర్మఫల తత్వాన్ని తెలుసుకొని మంచి కర్మని చేయడానికి మనం ఏం చేయాలని కూడా చెప్తారు. ఈరోజు 3వ విషయమైన 3వ మూలమైనటువంటి మాయ అనే దాన్ని తొలగించడానికి ఏం చేయాలి, మహర్షి గారు ఏం చెప్పారు, మాయ గురించి వేదాంతంలో ఏం చెప్పారు అనే విషయాలన్నీ కూడా ప్రసాద్ గారు కులంకషంగా ఈరోజు మనతో చెప్తారు. కాసేపు ఎక్కువ టైం తీసుకున్నప్పటికి కూడా మరి ఆయన చెప్పిన సబ్జెక్ట్ అన్నప్పుడు అరగంట అనే నియమం కాకుండా కాస్త ఎక్కువ టైం తీసుకున్నా కూడా పర్వాలేదు. నేనే 10 నిమిషాలు తీసుకున్నాను కాబట్టి. ఓవర్ టు ప్రసాద్. సుఖిన బాగుంది మాస్టర్, నన్ను పరిచయం చేసినందుకు, అలాగే ఈ సబ్జెక్ట్ని కూడా కొంత పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன், வாழ்க மகர்ஷி, குருவே துணை, ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ మహర్షి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. నిరాకారులై పరబ్రహ్మ స్వరూపులై నన్ను నడిపిస్తున్న పూజ్య గురుదేవుల తత్వజ్ఞాని శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారికి, డబల్సిఎస్సి ప్రెసిడెంట్ పద్మశ్రీ శ్రీ మైలానందన్ గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ శ్రీ కోట అరుణబాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ వనజమూర్తి గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కమిటీ ఐటీ డిపార్ట్మెంట్లో ఎంతో చక్కగా మనందరూ సహకరిస్తున్న వారందరికీ, ఈరోజు ఇక్కడికి ఈ సబ్జెక్ట్కి వినడానికి ధ్యానంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్సుమాంజలి. ఈరోజు మనం నేను ఎంచుకున్నటువంటి అంశం మాయ. మాయ అనేది చాలా గొప్ప అంశం. అది దేన్నైతే మనం తెలుసుకుంటామో, దేన్నైతే తెలుసుకోవడం వల్ల మనల్ని మన అసలైనటువంటి స్వరూపంగా మార్చుకోగలుగుతామో, ఆ తెలుసుకోవాల్సిన అంశమే మాయ. ప్రతి ఒక్కరూ కూడా భగవత్ స్వరూపులమే అయినప్పటికీ కూడా మనందరం కూడా మరి ఎందుకు ఆ భగవత్ స్థితిని అనుభూతిలోకి తెచ్చుకోలేకపోతున్నాం అన్నప్పుడు
దీనికి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాధానం ఏంటంటే మాయ. మాయ అనేది చాలా విశిష్టంగా ఉన్నది. ఇది చక్కగా అంతటా నిండిపోయి ఉన్నది. అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది మాయ అనేది? ఇది మనకి తెలుస్తుందా? ఇది ఏ విధంగా ఉన్నది? దీని యొక్క ఉనికి ఎలా ఉన్నది అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి ఉపనిషత్తుల్లో కానీ వేదాంతాల్లో కానీ ఆధ్యాత్మికతంగా ఎంతోమంది మహనీయులు మహానుభావులు ఈ మాయ గురించి మనకి ఎన్నో విషయాల్ని తెలియపరిచారు. మన భౌతికంగా చూస్తున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక స్క్రీన్ లాగా, అంటే మన సినిమా చూస్తున్నప్పుడు ఒక స్క్రీన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని చెప్తా ఉంటారు. మనందరికి కూడా ఇది కంటికి వాస్తవమే అనిపిస్తుంది. ఇది చాలా చాలా వాస్తవం అనిపిస్తుంది. కానీ ఈ వాస్తవంలో ఎంత అవాస్తవం అనేది ఉన్నది, ఎంత సత్యం అనేది ఉన్నది, ఎంత అసత్యం అనేది ఉన్నది తెలుసుకోవడమే మాయ. ఈ మాయ గురించి చెప్పుకోవాలి అంటే, ఎప్పుడైతే మనం ఈ భౌతికంగా ఈ శరీరాన్ని నేనుగా మనం భావిస్తుంటామో, ఇది ఒక పెద్ద మాయగా చెప్తా ఉంటారు. దీని వేదాంతంలో పుట్టడమే ఒక మాయ అయితే, పుట్టిన వాడికి పేరు పెట్టడం ఒక మాయ, మరికొన్ని బంధాలని అందించడం ఒక మాయ. అంటే తల్లి తండ్రి, అన్న చెల్లి, ఇలా రకరకాలైనటువంటి భార్యాభర్త, అనేకమైనటువంటి బంధాల్లో మన ఈ భౌతిక శరీరంలో మనం ముందుకు వెళతా ఉన్నాం. ఈ మాయ వల్లే ఒక్కొక్కసారి మన మనసుకి ఒక భయము, వ్యాధి గురించి భయం, వృద్ధాప్యాన్ని గురించి భయం, మరణాన్ని గురించి భయం, ఇలా మన గురించి నిజంగా ఏదైతే మనం శరీరం అని అనుకుంటున్నామో, ఆ శరీరం అని నేను అనుకోవడం వల్ల మన శరీరంలో మనసులో పొందేటువంటి కోపము, ద్వేషము, ఎన్నో తీరని బాధలు, ఇవన్నీ కూడా మాయ యొక్క అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మాయని వేదాంతంలో ఏం చెప్తారంటే, ఒక సూర్యుడిని ఏ విధంగా అయితే మబ్బులు కమ్మి ఉన్నాయో, ఆ విధంగా మనిషి లోపల అజ్ఞానం అనేటువంటి ఈ మాయ కమ్మి ఉండడం వల్ల భగవత్ స్వరూపం అనేటువంటి సూర్యుడి మాయలో ఉన్నాడు అని చెప్తారు. ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటి గాలి చేత మబ్బులు వీడతాయో, ఆ అజ్ఞానం అనేది తొలగిపోయి ఆ ప్రచండమైనటువంటి సూర్యకాంతిని మనం దర్శించినట్లుగా ఆ ప్రచండమైనటువంటి ఆనందాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. సో ఈ మాయ యొక్క గొప్పతనాన్ని, మాయ గురించి వేదాంతంలో ఏం చెప్తున్నారంటే, ఇది ఒక ఆవరణ విక్షేపణ అని చెప్పి అంటారు. అంటే ఆవరణ విక్షేపణ అంటే, మన ప్రపంచంలో సత్యాన్ని అసత్యాన్ని రెండు చూస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా. అంటే వాస్తవాన్ని చూస్తున్నాం, అవాస్తవాన్ని కూడా మనం చూస్తున్నాం. అవాస్తవం అంటే ఏంటి ఇక్కడ? ఉదాహరణకి మనం ఒక బొమ్మను చూసాం అనుకోండి, అది చూసినప్పుడు మనకి భౌతికంగా ఒక ఆకృతిగా కనబడుతూ ఉంటుంది. అంటే ఒక అందమైన బొమ్మను చూసాం అనుకోండి, ఒక దేవుడి ప్రతిమ కానీ బొమ్మ కానీ, అది చూసినప్పుడు మనకి అది ఒక బొమ్మగానే కనబడుతుంది. కానీ వాస్తవం ఏంటనేది లోపల గమనిస్తే అది మట్టితో చేసి ఉంటే మట్టిగాను, లేదంటే ఒక బంగారంతో చేసి ఉంటే బంగారంగాను ఉంటుందన్నమాట. దీనికి ఒక చిన్న ఉపమానంగా ఒక కథని చెప్తూ ఉంటారు. ఒక పెద్ద జమీందారు
వ్యసనాలకు లోబడి తనకున్న ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని చివరికి దేవాలయంలో ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన దేవుడి మందిరంలో ఉన్న ప్రతిమను ఒక్కొక్క దాన్ని సీతారామచంద్రుడు అంటే సీతమ్మవారు, రాముడు, భరతుడు, ఆంజనేయ స్వామి ఈ 4 విగ్రహాలని లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఎవరో మొత్తం 4 విగ్రహాలని ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి షావుకారుకి అమ్ముపోస్తాడు అనమాట. అమ్ముదాం అనుకున్నప్పుడు ముందుగా ఆంజనేయ స్వామిని తీసుకెళ్ళి ఆయన చెప్తారట, ఆయన ఆంజనేయ స్వామి ఎంతో గొప్పవాడు, నీకు తెలుసు కదా, సీతారాముల్ని ఆయన సీతమ్మ వారిని అన్వేషించినటువంటి మహానుభావుడు, వాళ్ళిద్దరిని కలిపినవాడు ఆయన గురించి చెప్తారు. అలాగే అని చెప్పి చక్కగా గీటు పెట్టుకొని బరువు చూసుకొని దానికి తగిన మూల్యాన్ని ఇస్తాడు ఆయన. కొంతకాలానికి డబ్బులు అయిపోయాక మళ్ళీ లక్ష్మణుని తీసుకెళ్తాడు. నేను రాముడు వెనకాల అన్నగారు వెనకాల వెళ్ళాడు ఆయన గురించి చెప్తారు. అలాగే అని చెప్పి గీటు వేసుకొని తూకం వేసుకొని వెలకట్టిస్తాడు. ఆ తర్వాత సీతమ్మ వారిని తీసుకొచ్చి భగవంతుడు ఒక్కడే కదా, మనం ఇలా అనుకోవడం ఎందుకు అని చెప్పి సీతమ్మ వారిని తీసుకొచ్చి ఇట్లా అమ్మ గురించి కూడా ఎన్నో విశేషాలు చెప్పి ఇస్తే ఆయన మళ్ళీ షావుకారు గీట పెట్టుకొని బరువు చూసుకొని మూల్యాన్ని ఇస్తుంటాడు ఆయన. ఇక చివరికి రాముడిని తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. నాయన మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు కదా, ఈయన కూడా తీసుకొచ్చేసాను, నేను ఇంత చెప్తున్నాను కదా, అసలైన ఆయన మూల విరాట్నే తీసుకొచ్చాను, కొంచెం ఎక్కువ ద్రవ్యాన్ని నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అంటాడు ఆయన. అప్పుడు ఈ షావుకారు ఒకటే చెప్తారు, మీరు ఎన్నిసార్లు ఎన్ని వృత్తాంతాలు చెప్పినప్పటికీ నేను చూసేది ఇక్కడ ఒకటే, అది గీటుకి బంగారం ఎంత ఉన్నది, బంగారం నాణ్యత ఎంత ఉన్నది, అదేవిధంగా ఆ నాణ్యతలో బరువు ఎంత ఉన్నది, ఈరోజు మార్కెట్ ధర ఎంత ఉన్నది, ఇవన్నీ చూసుకొనే నేను మీకు దాన్ని వెలకడుతున్నాను తప్ప దాని చరిత్ర గురించి నాకు అవసరం లేదంటాడు ఆయన. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఆ షావుకారు బంగారాన్ని చూస్తున్నాడో మన ప్రపంచంలో మనందరం కూడా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనందరం కూడా చూస్తున్నటువంటి ప్రపంచమే వాస్తవం అనుకుంటూ జీవిస్తా ఉన్నాం. దీన్ని ఆవరణ విక్షేపణ అంటారు. కానీ వాస్తవంలో ప్రతి ఒక్క వాస్తవం వెనకాల కూడా అసత్యము ఉంటుంది, సత్యము ఉంటుంది. చూడండి, ఒక రుచిని మనం ఆస్వాదించాం. ఉదాహరణకి ఏదన్నా ఒక టేస్ట్ మనం తిన్నాం కదా, అది వాస్తవమే కదా. ఒక మామిడి పండు రుచి చూసాం అనుకోండి, తీయగా ఉందని చెప్తాం. కానీ ఆ తీపిని మనం ఎలా వ్యక్తపరచగలం? తీయగా ఉందని మాత్రమే చెప్పగలుగుతాం. పోనీ ఆ తీపి శాశ్వతంగా ఉంటుందా? ఉండటం లేదు. అందుకని ఇక్కడ ఏంటంటే కనబడడానికి ఉన్నది, లేకుండా ఉన్నది, దీన్ని మాయ అని చెప్పి అంటారనమాట. ఈ మాయలో 2 రకాలుగా చెప్తుంటారు. అవిద్యమాయ, విద్యామాయ అని చెప్తుంటారు వేదాంతంలో. అవిద్యమాయ అంటే ఇక్కడ ఎప్పుడైతే ఒక మనిషి నేను, నాది అనేటువంటి భావనలు పెంచుకుంటూ తద్వారా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలైనటువంటి అరిషడ వర్గాలను పెంపొందింపజేసుకుంటూ ఈ భౌతిక శరీరంలోనే నేననేటువంటి భ్రమలో జీవిస్తూ చివరగా శరీరాన్ని తనువుని చాలిస్తుంటారు. దీన్ని అవిద్యమాయ అని చెప్పి అంటారు. అలాగే విద్యమాయ అంటే భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు ఆయన, ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఆ భగవంతుడిని అన్నిటిలో అందరిలో చూడడమే విద్యామాయ అని చెప్పి అంటారు. ఈ భక్తి పాదంలో భగవంతుడి గురించి చెప్పినప్పుడు విద్యామాయలు ఏం చెప్తారంటే, కొందరు భగవంతుణ్ణి అమ్మవారుగా భావిస్తుంటారు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస వారు ఆ భగవంతుణ్ణి కాళిక అమ్మవారుగా భావించారు. ఇదే రామకృష్ణ పరమహంస వారు మరలా యోగంలో అడుగుపెట్టి ఆనందాన్ని పొందిన తర్వాత తనలోనే భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకొని ఆ అద్భుతమైనటువంటి ఆనందమయ స్థితిలోనే ఉన్నారు ఆయన. అహం బ్రహ్మాస్మైన స్థితిలోనే ఆయన ఉన్నారన్నమాట. అలాగే ఇక్కడ కొంతమంది భగవంతుణ్ణి పిల్లవాడుగా చూస్తుంటారు. అంటే కృష్ణుడు చిన్న పిల్లవాడుగా ఉన్నాడు, బాలుడుగా అట్లా భావిస్తుంటారు. కొంతమంది భగవంతుణ్ణి స్నేహితుడిగా భావిస్తుంటారు. ఎలా అయితే అర్జునుడు కృష్ణుని తన యొక్క బంధువుగా స్నేహితుడిగా భావిస్తారో అలా కొంతమంది భగవంతుణ్ణి గురువుగా భావిస్తుంటారు. ఇవన్నీ కూడా విద్యామాయ కింద వేదాంతంలో చెప్పబడతా ఉన్నాయి. అలా ఇక్కడ ఒక మాట ఏం చెప్తారంటే, డివనైజ్ అవర్ రిలేషన్షిప్ టు లివింగ్ బీయింగ్స్
అండ్ హ్యూమనైజ్ అవర్ రిలేషన్షిప్ టు గాడ్ అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ప్రతి ఒక్క బంధంలో భగవంతుడిని చూస్తూ ముందుకు వెళ్ళడం, అంటే భగవంతుడిని అన్నిటా అందరిలో దర్శిస్తూ వెళ్ళడం. అదేవిధంగా ప్రతి వ్యక్తిలోనూ, అంటే ప్రతి జీవరాశిలోనూ ఆ భగవంతుడిని చూడడం. అంటే ఇక్కడ అన్నిట్లో అందరిలో ఆ భగవంతుడిని గుర్తించడం. ఎలా అంటే ఇందా నేను చెప్పినట్టుగా ఒక వస్తువుని మనం చూసినట్లయితే వస్తువుగానే ఉంటుంది అది. అలా కాదు, ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది. ఉదాహరణకి ఒక దుప్పటిని మనం చూసామనుకోండి, ఇది దుప్పటి అని భౌతికంగా మనకు కనబడుతుంది, కానీ దీనిలో వాస్తవిక రూపం ఏంటి, ఇది సత్య పదార్థం ఏంటి అన్నప్పుడు ఇవి కొన్ని దారాల నుంచి వచ్చింది. అంటే ఇది ఒక దారం అనొచ్చా సత్య పదార్థంగా చూసుకుంటూ వెళితే? ఇది దారం కాదు, దీనిలో వాస్తవిక రూపం ఏంటంటే ఇది ఒక పత్తి నుంచి వచ్చింది. ఈ పత్తి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి. భూమి ద్రవ పదార్థం నుంచి, ద్రవము అగ్ని నుంచి, అగ్ని వాయువు నుంచి, వాయువు ఆకాశం నుంచి, ఆకాశ శక్తి నుంచి, శక్తి శివం నుంచి. కాబట్టి వాస్తవంగా బయటికి మనకు కనబడేది భౌతికంగా ఇది దుప్పటైనప్పటికీ దీనిలో సత్య పదార్థం ఏంటి అంటే భగవత్ స్వరూపమైనటువంటిది బ్రహ్మ పదార్థము. ఇలా ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూడడం, అదేవిధంగా ప్రతి జీవిలోనూ అదే భగవంతుడిని చూడడం. ఆ ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడని చూడడం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తారంటే మాయ 2 పనులు చేస్తుంది అంటారు. ఒకటి ప్రకృతి, 2 పురుషుడు. అనుకున్నట్టయితే పురుషుడు అంటే మనందరం కూడా ఈ సృష్టిలోని వారంగా చెప్తూ, ప్రకృతి అన్నప్పుడు ఇది భగవంతుడిగా చెప్తా ఉంటారు. ఈ భగవంతుడిలో కూడా 2 రకాలుగా మనకి ఈ మాయ అనేది పనిచేస్తుంటుంది. ఒకటి భోగము, 2 అపవర్గము అని చెప్పి అంటారు. భోగము అంటే ఏంటంటే నేను చెప్పినట్టుగా మనిషి తను ఇంద్రియాలతో, అరిషడ్ వర్గాలతో భౌతిక శరీరాన్ని నేను అనుకోవడం అనేది భోగం అనుకున్నట్లయితే, అపవర్గం అన్నప్పుడు మోక్షంగా మనం, అపవర్గం అనేది అతి ప్రాచీనమైనటువంటి పదం. ఇది మోక్షం అన్నప్పుడు ఏదైతే ఈ అపవర్గం అన్నారో దాన్ని ఈ వాడుక భాషలో మనం మోక్షం అంటే భగవత్ తత్వాన్ని తీసుకువెళ్ళడం. అంటే ఇక్కడ గమనించండి, ఈ మాయ అనేది 2 రకాలుగా, ఒకటి మనిషిని భ్రాంతిలోకి తీసుకువెళ్తుంది అదే, 2 భగవత్ స్థితి వైపు తీసుకువెళ్తుంది అదే అన్నమాట. 2 అదే ఉన్నదన్నమాట. అందుకనే మనసు అనేది ఒక రకంగా ఒక మంచి మిత్రుడు, ఒక చెడ్డ శత్రువు అని కూడా చెప్తా ఉంటారు. ఇక్కడ భోగము అంటే ఏంటంటే బాధ అని చెప్పి అంటారు. బాధ, సంతోషము, అనుభూతులు అన్నమాట. భోగం అంటే ఏంటంటే అనుభూతుల కింద వస్తుంది. ఇది అంటే ద్వంద్వాలు ఉంటాయి ఇక్కడ. అనుభూతులు, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టము ఉంటుంది, ఇలా ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే భౌతిక ప్రపంచంగా నేను అని అనుకుంటున్నామో ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అపవర్గం అని అనుకున్నామో, భగవత్ స్థితి వైపు వెళుతున్నామో, ఉండేదంతా కూడా ఒకటే ఆనందం మాత్రమే. కాబట్టి మనందరం కూడా ఈ మాయ నుంచి విడబడుతూ భగవత్ స్థితి వైపు ప్రయాణం చేయాలి. వేదాంతంలో ఈ ప్రకృతినే మాయ అని చెప్పి అంటారని ఇందా మనం తెలుసుకున్నాం. అట్లాగే ఎప్పుడైతే మనం ఈ భౌతిక శరీరాన్ని నేను అనుకుంటామో దానంతా కూడా వాళ్ళు సంసారం అని చెప్పి అంటారు. ఈ సంసారంగా భావిస్తున్నటువంటి దీన్నే ప్రాచీనంగా ఒక సాంప్రదాయం ఒకటి మనకున్నది. దాన్నే భగవత్ స్థితికి సంబంధించి మాయా సిద్ధాంతము, విద్యా సిద్ధాంతము అని చెప్పి అంటారు. జగత్ మిథ్య, బ్రహ్మ సత్యము అని చెప్పి అంటారు. అంటే ఈ జగత్తు కనబడుతున్నటువంటి జగత్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక మాయ, ఒక కళ. అంటే మనందరం కూడా ఒక స్వప్నంలో ఉన్నాం. మరి వాస్తవం ఏంటంటే భగవత్ స్థితి, బ్రహ్మ ఏదైతే ఉందో భగవంతుడు, ఆయన సత్యము అని చెప్పి అంటారు. మరి ఈ జగత్తు నుంచి మిథ్య అనుకున్నట్లయితే మరి ఆ భగవంతుని ఎట్లా తెలుసుకోవాలి? సో ఈ మిథ్య అని అనబడుతున్నటువంటి దీనిలోంచి ఒక సత్య పదార్థం ఉన్నది, అదే భగవంతుడు. యోగా వాసిష్టంలో రాముడు అనేటువంటి మన అవతార పురుషుడు అనేటువంటి రాముడు కూడా ఒకసారి ఆయన గురువు గారు వశిష్ఠుల వారు ఆయనకి మాయ గురించి, నేనెవరనేటువంటి తత్వాన్ని గురించి వివరించినప్పుడు
అతనికి వారికి అర్థం కాక ఈ మాయ అనేది ఏంటి, ఎట్లా ఉంటుంది, నేను ఎవరిని అనేటువంటి భావనలో తనకి నిద్ర పట్టక ఆ రోజు రాత్రి వెంటనే వెళ్ళి గురువుని అడిగినప్పుడు వశిష్ఠుల వారు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుని, ఆశ్రమం కాబట్టి పక్కన ఒక చెట్టుని ఆయన ఆలింగనం చేసుకొని నన్ను వదులు రామా నన్ను విడిపించి అన్నారట. అదేమిటి స్వామి, మీరే కదా దాన్ని పట్టుకున్నారు, మరి నన్ను విడిపించని మీరు అంటారంటే మీరు వదిలితే సరిపోతుంది కదా అంటే, సరే నేను వదిలిపెట్టాను అన్నారట. ఇదే నాయన మాయ అంటే. మనము ఈ భౌతిక శరీరాన్ని పట్టుకుని ఉండడం వల్ల ఈ ప్రపంచం భౌతికంగా ఉన్నటువంటి దాన్ని నేను అనుకుంటున్నాము. కానీ వాస్తవంగా ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ శరీరాన్ని నుంచి మనస్సుని విడదీస్తామో అప్పుడు మనమైనటువంటి వాస్తవిక రూపం అనేది మనకు అవగతం అవుతుంది అన్నారట ఆయన. ఇందాక రణబాబు గారు చెప్పినట్టుగా మనకి మహర్షి గారు ఈ మాయ గురించి చాలా అద్భుతమైనటువంటి వివరాలను ఇచ్చారు. ఆణవం కాణవం మాయ అని చెప్పన్నారు స్వామీజీ. ఈ అహంకారం అనేది భౌతిక శరీరం నుంచి నేననేటువంటి అహంకారం, పాపాలు వాటి ముద్రలు, అదేవిధంగా మాయ. ఈ మాయ నుంచి మనం ఎందుకు, ఈ మాయ అనేది ఎక్కడ పుట్టింది, దీన్ని ఎలా బయటికి రావాలి అనే విషయాల్ని కొంచెం ఒక్కసారి ఆలోచిద్దాం. శుద్ధ మహాబయలు తనకు తాను స్వీయ ఒత్తిడి కలిగించుకోవడం వల్ల, అన్ని వైపుల నుంచి తనకు తాను సెల్ఫ్ కంప్రెసివ్ సరౌండింగ్ ప్రెజర్ ఫోర్స్ చేసుకోవడం వల్ల ఈ శుద్ధ మహాబయలు తనలోని అతి సూక్ష్మమైనటువంటి పరమాణువులుగా అది తన్మార్పు చెంది తిరిగి ఈ పరమాణువుల్ని తనకు తాను ఒత్తిడి చేయడం వల్ల ఈ పరమాణువులే అణువులుగా తన్మార్పు చెందాయన్న విషయం మనకు తెలుసు. అణువు అన్నప్పుడు ఇది పరమాణువుల యొక్క సముదాయము. అంటే ప్రతి అణువు లోపల కూడా కొన్ని పరమాణువులు ఉన్నాయి. బ్రహ్మ పదార్థం ఈ అణువుల్ని ఒత్తిడి చేసినప్పుడు అణువులో ఉన్నటువంటి పరమాణువులు బయటికి వెలువడి చుట్టూతా ఉన్నటువంటి బ్రహ్మంలో కలిసినప్పుడు అక్కడ ఉత్పన్నమవుతున్న దాన్నే కాంతము అని చెప్పన్నారు. అంటే మ్యాగ్నెటిజం అని చెప్పన్నారు. మొట్టమొదటి ప్రాథమిక అణువు ఏదైతే ఉందో, ఈ అణువుల నుంచి వెలువడుతున్నటువంటి ఈ కాంతం ఏదైతే ఉంటుందో దీన్నే మనం భగవంతుడి యొక్క మనస్సుగా, మాయగా చెప్పుకోవచ్చు. సో ఈ మాయ నుంచి మనం విడిపడాలంటే మనకు కావాల్సింది అనంతమైనటువంటి జ్ఞానం. జ్ఞానం ద్వారా మాయ నుంచి మనం విడిపడచ్చు. ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే, ఈ మాయ అనేది అవ్యక్తము. అవ్యక్తము అంటే ఇది మనకి కనబడటం లేదు, జస్ట్ ఇది మనకు ఉన్నట్టు కూడా మనకు కొంతమందికి తెలియకుండా ఉన్నది. దీనిలోనే జ్ఞానము అజ్ఞానం రెండు ఉన్నాయి. మాయ చేత మాయని మాయం చేయొచ్చు అని చెప్పి అంటారు. అంటే ఈ మాయ, మనలో ఉన్నటువంటి ఈ మాయని మన యొక్క జ్ఞానం అనేటువంటి మాయతో అజ్ఞానం అనేటువంటి మాయని తొలగించుకోవచ్చు అని చెప్పి అంటారు ఆదిశంకరాచార్యులు వారు. ఎట్లా అంటే, ఉదాహరణకి ఒక తాడుని మనం రాత్రిపూట ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక తాడును చూసి ఒక పాముగా అతడు భ్రమిస్తూ ఉంటాడు. అంటే వాస్తవానికి అది తాడే, కానీ చూడడానికి అది మడతల పడడం వల్ల పామేమో అనుకొని ఒక్కసారి కొంచెం భయపడతాడు. నెమ్మదిగా దగ్గరగా వెళ్ళినప్పుడు అది పాము కాదు, తాడు అనేటువంటి సత్యం అనేది అర్థమవుతుంది. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తారంటే, వాస్తవంగా మనందరూ చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో మనకున్నటువంటి కష్టాలు, సుఖాలు, సంతోషాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా వాస్తవం లభిస్తుంది. కానీ దాన్ని లోపలికి అంతర్ముఖంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, జ్ఞానాన్ని మనం పెంచుకున్నప్పుడు అది పాము కాదు, తాడే. అంటే ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ మాయను మనం తొలగించుకోవచ్చు అని చెప్తారు. రమణ మహర్షి వారు ఏమంటారంటే, ఒక అజ్ఞాని తన గుడ్డితనానికి సూర్యుడిని నిందించినట్లుగా ఉంటుంది అంటారు మాయ గురించి చెప్పేటప్పుడు వారు. అంటే తన
లో ఉన్నటువంటి అజ్ఞానానికి తానే కారణం. తనలో ఉన్న అజ్ఞానాన్ని తనకు తానుగానే తను తొలగించుకోవాలి. మాయ అనేది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒక మాటలో మనం భౌతిక ప్రపంచం చెప్పుకోవాలంటే, ఒక రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క రైలు వేగంగా వెళుతున్నప్పుడు బయట చూస్తుంటే అక్కడ దృశ్యంలో మనకి కిటికీలో చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఊరు, ఇళ్ళు, చెట్లు అన్నీ వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది. వాస్తవంగా వెళ్ళేది ఎవరు? మనమే. అంతే కదండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మా యొక్క తత్వాన్ని విశ్లేషణ చేసుకుంటూ మనం అందరం కూడా బయటికి రావాలి అని చెప్తారు. భక్తి మార్గంలో ఈ మాయ నుంచి విడవడానికి ఏం చెప్తారంటే భగవంతుడు తన యొక్క మాయని ప్రసరిస్తా ఉన్నాడు. ఈ మాయనే ఆది పరాశక్తిగా చెప్తా ఉంటారు. ఈ మాయని భగవంతుడు ప్రసరిస్తా ఉన్నప్పుడు ఈ మాయలో జనులందరూ కూడా ఉచ్చులో చిక్కుపోతూ ఉంటారు. ఇది ఒక ఉదాహరణగా, ఒక చేపలు పట్టేవాడు తను చేపలు పడదామని ఒక చెరువులో దిగి వలను విసిరినప్పుడు తెలివిగల చేప ఏం చేస్తుందంటే ఆ చేపలు పట్టేవాడి కాలు చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వీడు తన కాలుని వలలో పెట్టుకుని వేడు కదా. సో ఎప్పుడైతే ఈ కాలు చుట్టూ లేవో అవి మిగిలిన మాత్రం వలలో చిక్కుంటా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అర్థం ఏంటంటే ఆ చేపలు పట్టేవాడిని మన భగవంతుడిగా అనుకున్నట్లయితే ఆ భగవంతుడే ఆయన పాదాల చుట్టూతా మన మనస్సుని ఉంచడం వల్ల ఆ భగవంతుడి యొక్క మాయలో మనం చిక్కుకోకుండా ఉంటాము అనేది భక్తి మార్గంలో తెలియపరుస్తూ ఉంటారు. ఇక జ్ఞాన మార్గంలో మనందరం కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని విశ్లేషణ చేసుకుంటూ సత్యాసత్యాలని జ్ఞానంతో మనం పెంపొందింప చేసుకున్నప్పుడు ఈ మాయని మనం తొలగించుకోవచ్చు. ఈ మాయ గురించి మోహముద్గత అనేటువంటి అంటే భజగోవిందం అనేటువంటి శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు మనకు చెప్తా ఉంటారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదంత్వం ప్రవిశవిదత్వ. అంటే ధనము, జగము, యవ్వనము చూసుకొని మనం గర్వపడుతుంటాం. వీటన్నిటినీ కాలం ఒక్క క్షణంలో హరిస్తుంది. మాయమైనటువంటి ఈ ప్రపంచాన్ని విడిచి జ్ఞాని బ్రహ్మపదాన్ని పొందాలి అని చెప్పి అంటారు. చూడండి, మనం ప్రతి ఒక్కరూ ఏ వయసులో ఉన్నప్పటికీ మనం చిన్న వయసులో ఉన్నాం కదా. మీరు సుమారుగా 5 సంవత్సరాల వయసు అప్పుడు ఎలా ఉన్నారు అంటే మనం భావించుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు మనం ఉన్నాం అలాగా లేదు. ఒక 15 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉన్నారు అన్నప్పుడు మనకు ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఉన్నామా? లేదు. ఒక 30 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉన్నారు ఊహించుకోండి అన్నప్పుడు అవన్నీ విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఉన్నామా? లేదు. ఇప్పుడు నిన్న మనం తిన్నటువంటి ఆహారం ఎలా ఉన్నది అంటే మనకు గుర్తొస్తుంది. కానీ నిన్నటి రోజు మనం ఉన్నామా? ఇప్పుడుందా మన చేతుల్లో? లేదు. కాబట్టి రేపటి రోజు ఎలా ఉంటుందని మనం ఊహించుకుంటున్నాం. కానీ రేపటి రోజు ఉంటామా అంటే తెలియదు. కాబట్టి మాయ అనేది మనల్ని వాస్తవంగా ఏదైతే ఉందో వాస్తవానికి దూరంగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆదిశంకరులే మాయా పంచకం అనేటువంటి శ్లోకంలో చెప్తారు. నిరుపమ నిత్య నిరంసకే పకండే మైచితి సర్వ వికల్ప నాది శూన్యే ఘటయతి జగదీశ జీవభేదం త్వఘటిత ఘటనాపటి యసి మాయ. ఈ మాయా పంచకం అనేటువంటి శ్లోకాలు ఒక 5 ఉంటాయి. దీనిలో వారు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించుకుందాం. నిత్యుడను, నిరుపమగుడును, అంశం లేనిటి వాడును, అఖండుడును, జ్ఞానస్వరూపుడునగును నా యందు. అంటే మనందరం కూడా వాస్తవంగా నిత్య స్వరూపులము, నిరుపమగమైనటువంటి వాళ్ళము, అఖండమైనటువంటి వాళ్ళము, జ్ఞానస్వరూపులమైనప్పటికీ మా యందు మాయా జగత్తు ఈశ్వరుడు జీవుడు అన్న భేదమును కలగజేస్తున్నది. ఈ మాయ
మాయ జరగని వానిని అంటే జరగని వానిని జరిగేవానిగా చూపడంలో ఎంత సమర్థవంతమైనది. వేద వాక్యములతో ఉపనిషత్ వాక్యములతో ప్రబోధమునర్చి వసుతుల్యులకు మానవులను సంస్కరించినను, అంటే మనకి వేదాలు ఉపనిషత్తులు అలాగే వేదాద్రి మహర్షి వంటి వారు ఎంతో మంది మహనీయులు మహానుభావులు జ్ఞానాన్ని మనకి చక్కగా వడపోసి అందించినప్పటికి కూడా ఆహా ఈ మాయ వారికి భోగభాగ్యములు సమకూర్చి వారిని కలుషితం చేయుచున్నది. ఈ మాయ అసత్యమును సత్యమని చూపడంలో ఎంత సమర్థవంతంగా ఉంది. అఖండ సచ్చిదానంద సుఖబోధ స్వరూపుడగు ఆత్మను ఈ మాయ భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు అనే పంచభూతములతో నిర్మించబడిన సంసార సాగరంలోనికి బడవేచి దాన్ని మనలోని లోపలికి తోసి నిరంతరం కొట్టుకొనుచున్నట్లుగా చేయుచున్నది. ఈ మాయ అసత్యమును సత్యమని చూపడంలో ఎంత సమర్థవంతంగా ఉన్నది. ఈ మాయ గుణవర్ణ జాతి భేదరహితుడగు సుఖచిత్ స్వరూపుడగు నగు ఆత్మయందు బ్రాహ్మణ వైశ్యాది రూపమగు అహంకారమును వీరు నా పుత్రులు, భార్య, ఇది నా గృహము అనేటువంటి మోహమును కలగజేస్తున్నది. ఈ మాయ అసత్యమును సత్యమని చూపడంలో ఎంత సమర్థవంతంగా ఉంది. ఈ మాయ అఖండ స్వరూపానికి ఇది బ్రహ్మ, ఇది విష్ణువు, ఇది శివుడు అను భేదములను నిర్మించి పండిత శ్రేష్ఠులకు వారిని కూడా వీరు శైవులని వీరు వైష్ణవులని భ్రమ కలిగిస్తున్నది. ఈ మాయ అసత్యమును సత్యమని చూపడంలో ఎంత సమర్థవంతంగా ఉంది. ఈ విధంగా మాయా పంచకం అనేటువంటి బోధ ద్వారా ఆది శంకరాచార్యులు వారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. వేదాద్రి మహర్షి గారు కఠినమైనటువంటి సంస్కృతమైనటువంటి శ్లోకాలను ఇవ్వలేదు. కఠినమైనటువంటి హఠయోగ బ్రహ్మచర్యాలతో కూడినటువంటి యోగ సాధనని వారు అందించలేదు. 7 మెలికలు తిప్పేటువంటి కష్టతరమైనటువంటి యోగాసనాల్ని వారు అందించలేదు. ఇది తెలుసుకో, కోపాన్ని జయించు అని చెప్పడం మాత్రమే కాకుండా సులువుగా వాటి యొక్క తత్వాన్ని ఎంతో చక్కగా మనకు అందించారు. సులభతరమైన కుండలిని యోగం, సులభతరమైన వ్యాయామాలు, కాయకల్ప యోగం, అద్భుతమైనటువంటి కర్మయోగం, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకునే బ్రహ్మజ్ఞానాన్ని, ఒక పంచదార కావాలంటే ఒక చెరుకుగడ్డను తీసుకొని దాన్ని బెల్లం చేసి దాన్ని పాకం చేసి ఇంత కష్టపడకుండా ఈ ప్రాసెస్ అంతా పందార పాకాన్నే మన నోట్లో అందిస్తున్నారు వారు వేదాద్రి మహర్షి గారు. అంతటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని యోగాన్ని మనం పొందుతున్నాం. మరి నిజంగా ఆ మాయ వల్లనేమో మనందరం కూడా మళ్ళీ అజ్ఞానంలో పడి కొట్టుకుంటా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా మహర్షి గారి పాదాలందు మనసుంచి అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కాదు, అది నా అనుభవం చెప్తున్నాను. స్వామీజీ 90వ పుట్టినరోజు జరిగిన తర్వాత నేను సేలం మీద వర్క్ పని మీద వెళ్ళేటి నుంచి ఆలియారు స్వామిని చూడడానికి వెళ్ళాను. అయితే ఆలియార్లో స్వామీజీ లేరండి, ఈ రోడ్లో ఉన్నారని చెప్పారు. సరే, ఈ రోడ్లో వెళ్ళి వారిని కలుద్దాం అనుకున్నాను. కనుక్కొని ఫోన్ చేస్తే అక్కడ పరమశివన్ గారు వారు రమ్మని చెప్పన్నారు. సరే వెళ్ళి అక్కడ స్వామీజీ ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉన్నారు. ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన్ని చూడగానే ఒక భావావేశంలో వెళ్ళి చక్కగా కూర్చున్నారు. స్వామీజీ అటుపక్క ఇటుపక్క 2 చైర్లు ఉన్నాయి. వెళ్ళి వెంటనే వారి పాదాల దగ్గర కూర్చొని వారి పాదాలకు నమస్కారం చేసుకొని, స్వామీజీ మీ పాదాల చెంతన ఒక చిన్న చోటునిమ్మని అడిగా నేను. ప్లీజ్ గివ్ మీ ఎ లిటిల్ ప్లేస్ బిసైడ్ యువర్ ఫీట్ అని అడిగా నేను. ఇప్పుడు స్వామీజీ ఏమన్నారంటే, డోంట్ say like that, you don't think like that, there is no difference between you and me, we both are one and same, we are in a journey, you follow me, we will reach the destiny అని చెప్పన్నారు ఆయన.
అంటే మీకు నాకు వ్యత్యాసం ఏం లేదు. మనందరం కూడా ఒకటే. మనందరం ఒక ప్రయాణంలో ఉన్నాం. నేను కొంచెం ముందున్నా, నువ్వు కొంచెం వెనకున్నావు. నా వెనకాల రా, మన లక్ష్యాన్ని పొందుదాం అన్నారు. ఎంత ఔన్నత్యము, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయి అండి అది. అంత ఉన్నతమైనటువంటి సద్గురువుని మనం పొందాం. ఇది వాస్తవంగా కొన్ని కోట్ల పుణ్య జన్మల ఫలమని చెప్పుకోవాలి. మరి మనందరం కూడా ఆ సాధనని చక్కగా చేస్తూ, మనందరం కూడా ఉన్నతమైనటువంటి స్థాయిని పొందుతూ, అందరూ కూడా ఈ మాయ నుంచి విడివడి ఆనందాన్ని పొందుదామని చెప్పి ఆశిస్తూ, మన ఇందాక అరుణ్ బాబు గారు చెప్పినట్టుగా ఈ అవకాశాన్ని మనం పొందడం మాత్రమే కాదు, అందరికీ అందించాలి. ఇది సేవగా మనం దాన్ని అందరికీ తీసుకువెళ్ళాలి. ఇలా చేస్తున్నప్పుడు కూడా మనకున్నటువంటి కొంత కర్మ అనేది తొలుగుతూ ఉంటుందంటారు. అది మనం పొందిన ఆనందాన్ని ఇంకొకరికి అందించడం మనందరికీ కూడా కర్తవ్యంగా దాన్ని భావించాలి మనందరం. దానికి మన జ్ఞాన కేంద్రాల్లో, ధ్యాన కేంద్రాల్లో మనందరం కూడా ఫౌండేషన్ కోర్సులు, లేదా దూరంగా ఉన్న వారికి మనకు అక్కడ అలియారు వారు నిర్వహించేటువంటి ఫౌండేషన్ కోర్సెస్ ద్వారా ఆన్లైన్లో చక్కగా ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అన్నిటిని కూడా అందుకోవచ్చు. మీరందరూ అందరికీ అందిస్తారని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మహర్షి గారికి, డబ్ల్యూసిఎస్సి ప్రెసిడెంట్ శ్రీ పద్మశ్రీ మైలానందన్ గారికి, స్టేట్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ అరుణోదయ శ్రీ కోట అరుణ్ బాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శ్రీమతి వనజామూర్తి గారికి, అదేవిధంగా చక్కగా మనకి అన్ని కూడా స్లైడ్స్ ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కమిటీ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కిరణేశ్వరి గారు, ఇంకా కొంతమంది ఎంతోమంది సేవ చేస్తున్న వారందరికీ కూడా, అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా విని ఆనందాన్ని పొందిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పూట సెక్షన్ ఇక్కడ నేను సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వేదాద్రియం வாழ்க வளமுடன். సుఖినో భవంతు ప్రసాద్ గారు, ధన్యవాదాలు. మాయను గురించి మాయ చేసిన ప్రసాద్ గారు మాటలు విన్న తర్వాత మాయలో మనం అంతా కూడా కూరుకొని పోయి ఎలా ఉన్నాం అనేది తెలిసింది. చక్కగా తెలుగు మన మామూలు మాటల్లో, అందుకే ఆయన్ని పామర జ్ఞాని అని చెప్పి అన్నారు. జ్ఞానం అనేది పండితులకు మాత్రమే అనే ఉద్దేశం. మహర్షి గారిని పామరులకు, ఏమి తెలియకుండా చదువు రాని వారికి, ఏమి తెలియని వారికి కూడా తత్వం అనుభూతులకు తెచ్చేటటువంటి ఒక తత్వాన్ని మనకు అందించారు. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ప్రసాద్ ఉపన్యాసం అంతా విన్న తర్వాత మనకు వినడంలో ఉండే ఆనందం చేయడంలో లేదేమో అనిపిస్తుంది. చేయడం ఏంటి, వినడం ఏంటి, దీన్ని మననం అని చెప్పంటారు. మనకు బాగా భక్తి జ్ఞానాలు, వైరాగ్యాలు వంట పట్టిపోయి యోగం దూరం అయిపోతుంది. యోగానికి సాధన కావాలి. మాయని తెలుసుకోవాలంటే కాలాన్ని దాటాలి. కాలాన్ని దాటాలి అన్నప్పుడు కేవలం ధ్యానంలో మాత్రమే కాలాన్ని దాటడం జరుగుతుంది. కాలాన్ని దాటిన తర్వాతనే ఈ శరీరం నశ్వరం, ఈ ప్రతి ఒక్క క్షణం కూడా మారుతూనే ఉంది. మారకుండా ఉండేటటువంటి భగవతత్వాన్ని అనే అనుభూతి కలిగిన తర్వాత మిగిలింది ఏంటంటే ప్రేమ, ఆ ప్రేమ కరుణ అన్నప్పుడు మామూలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మామూలు ప్రేమకరణం కాదు. జడ చైతన్యంలో అన్నింటిలో కూడాను ఆ భగవతత్వాన్ని చూడగలిగినప్పుడు ఆ మాయ అనేది తొలగిపోతుంది. అలా కాకుండా వస్తువుగా మనసు చేత గుర్తించినంతసేపు కూడా ఆ బంధం అనేటటువంటిది ఏర్పడి ఆ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాం. అందుకే మాయల గురించి చెప్తూ మనందరినీ కూడా మాయ చేసినటువంటి ప్రసాదం అని చెప్పన్నా నేను. ఇక్కడ ఆదిశంకర్లు చెప్పనివ్వండి, రమణ మహర్షి చెప్పనివ్వండి, రామకృష్ణ పరమహంస చెప్పనివ్వండి, 48,000 శ్లోకాల్లో వశిష్ఠుడు జ్ఞాన వాసిష్ఠం అని చెప్పనివ్వండి, ఆ జ్ఞాన వాసిష్ఠం రాసిన వాల్మీకి 48,000 శ్లోకాలు, అక్కడేమో రామాయణం 18 అరణ్య కాండలు రాసినటువంటి మహానుభావుడు ఆ వాల్మీకి తను ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఆఖరికి 18 ద్విపదల్లో ఎలా చేరుకోవాలో చెప్పాడు. వాల్మీకి జ్ఞానం అని తమిళంలో ఉంది. అది చాలా అద్భుతమైనటువంటిది.
కాలాన్ని జయించిన వాళ్ళు వారు. వ్యాసుడు, వాల్మీకి, అగస్త్యుడు. మనం కాలాన్ని జయించకపోవడం పక్కన పెట్టేసి వస్తే సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రేమ, కరుణ అనేటటువంటి వాటిని అలవర్చుకొని మొట్టమొదటి ఆ ప్రేమ, కరుణని కుటుంబంలో ఉండేవాళ్ళ మీద, ముందు మీ మీద, మీ శరీరం మీద, మీ ప్రాణం మీద, మీ మనసు మీద, తర్వాత మీ కుటుంబం మీద, తర్వాత సమాజం మీద చెల్లించడానికి కావాల్సినటువంటి రోజుకి 24 గంటలు 1 గంట సేపు మీరు కేటాయించండి. ధ్యానం చేసుకోండి, కాయకల్ప ఎక్సర్సైజ్ చేసుకోండి. తద్వారా సాధ్యమైనంత వరకు మంచినే చూస్తారండి. ఇంతకంటే ఇంకేం లేదు. చాలా ఈజీగా ఆ తత్వాన్ని, భగవతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. ఈరోజు మళ్ళీ ఇంకోసారి మీ అందరికి కూడా ఉపన్యాసాలు వినడం చాలా బాగుంటుందని అనిపిస్తుంది కాబట్టి ఉపన్యాసానికి ఎక్కువ టైం ఇచ్చి ధ్యానాన్ని 10 నిమిషాలు కట్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సుఖనో భవంతు. ఈరోజు ఇంత చక్కటి మనకు మాయ గురించి చెప్పినటువంటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు బ్లెస్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే ధ్యానం మాత్రమే అరగంట పైగా 45 నిమిషాల వరకు చేయించగలిగేట